మన తయారీ కోళ్ళలో వచ్చే వాత సమస్యలన్నిటికీ ఒకటే పరిష్కార మార్గం వాతం లడ్డు. ఇందులో వచ్చేసరికి 20 రకాల ఇంగ్రీడియెంట్స్ అయితే మనము ఈ వాతం లడ్డు అనేది తయారు చేయటం అనేది జరిగిందనమాట. ఒక వాతం లడ్డు ధర కేవలం రూ. 20 మాత్రమే. అదేవిధంగా మనం వచ్చేసికి డీవార్మింగ్ ఒక్క టాబ్లెట్లనమాట. సో, పొట్టలో ఉన్న పురుగులు అన్ని రకాల పురుగులు పడిపోవడానికైతే ఈ ఒక్క టాబ్లెట్లయితే బాగా ఉపయోగపడతాయనమాట. ఎవరికైనా ఒక్క టాబ్లెట్లు కావాల్సిన వారికి సంప్రదించగలరు. 50 టాబ్లెట్లు 300. అదేవిధంగా టెంపర్ నాస్టా లడ్డు అనమాట. ఇది కేజీ వచ్చేసరికి రూ. 999 ఫర్ కేజీ. ఆల్ ఇండియాలో ఎక్కడికైనా మనం ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యం అయితే కలదనమాట. అదేవిధంగా కావాల్సిన వారు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయండి. అదేవిధంగా స్క్రీన్ పైన మన బాబు టీవీ ఛానల్ నెంబర్ కనపడుతుంది కదా! ఆ నెంబర్ సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఎప్పటికైనా మీకు ఉపయోగపడుతుందనమాట. సో, అదేవిధంగా పట్టా బలం లడ్డు అనమాట. పట్టాలకి బలాలు రావడానికి పట్టా బలం లడ్డు అనమాట ఇది. ఇది కూడా రూ. 999 మాత్రమే. అదేవిధంగా స్క్రీన్ పైన మన నంబర్ కనపడుతుంది. ఆ నంబర్‌కి కాల్ చేయగలరు. సో, అదేవిధంగా మన దగ్గర స్టీల్ జగ్గులనమాట. కోళ్ళకి వాటర్ పెట్టుకోవడానికి, అదేవిధంగా నీళ్లు పెట్టుకోవడానికి ఇది బాగా ఉపయోగపడతాయనమాట. ఒక జగ్గు ధర కేవలం రూ. 100 మాత్రమే. స్క్రీన్ పైన మన బాబు టీవీ ఛానల్ నంబర్ ఉంది. సేవ్ చేసుకోగలరు. థాంక్ యూ సో మచ్. సో, అదేవిధంగా ఉదయం 6-8 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి పెసర పసింగల నేవులు కక్కెర అనేది ముసుగు పెట్టుకోవాల్సిందనమాట. సో, అదేవిధంగా తగ్గేసరికి కోడి నేవులు పింగళ, కోడిపోల, తెల్ల కక్కెర, తెల్ల నేవులు అనేవి కొన్ని చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి నల్లకాకి, కాకిడాగ పర్ల, కాకిడాగ, పశ్చిమ కాకి అనేవి ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ యొక్క టైంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ 8-10 గంటల మధ్యకాలంలో ఇంకా మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి నెవిల్ డ్యాగ్ అనేది ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదే ఇంకటి తగ్గ శరీరంలోసరికి నల్లకాకి, కాకిడాగ పర్ల, కాకిడాగ, పసింకాకి, పసింగల కాకి నెవిలి అనేవి ఇక్కడ వినోత్తు చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే ఇంకటి పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి డ్యాగ, కోడిపోల, తెల్లకోడి, తెల్లకక్కిర అనేవి ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా 8-10 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 10-11 గంటల మధ్యకాలం మనం చూసుకుని ముసుగు పెట్టుకోవాల్సరికి గట్టి నెవిలి పింగళాలు ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో అదే కూడా తగ్గ శరీరంసరికి తెల్ల నెవిలి, పసింగల్ సేతు, ఆ నెవిల బ్రాసు, నెవిలి డ్యాగలు అనేవి ఇప్పుడు చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే కూడా పైన లాసింగ్ కలర్స్ వచ్చరికి కోడి రసం డ్యాగ, కోడి డ్యాగ, ఎర్ర డ్యాగ, అదేవిధంగా 11-12 గంటల మధ్యకాలంలో కూడా ముసుగు పెట్టుకోవాల్సరికి కోడి కాకి డ్యాగని ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో అదే మీరు తగ్గసరికి కోడి రసం డ్యాగ, కోడి డ్యాగ, ఎర్ర డ్యాగ, ఎర్ర బ్రాసులు అనేవి చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి తెల్లపర్ల, గాజు కక్కిర, నెవిలి కక్కిర, తెల్లకోడి అనేవి లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ 11-12 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ 12-1 గంట మధ్య కాలంలో మనం చూసుకుంటే ముసుగు పెట్టుకోవాల్సరికి కాకి నెవిలి అనేది ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో అదే మీరు తగ్గసరికి నల్లకాకి, నల్లసవల, నల్లకట్ట బ్రాసు, 9 కాకి అనేవి ఇక్కడ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి గౌడి ఎర్ర బ్రాసు, కోడి నల్లమేల, కోడిపోల, కోడి డ్యాగ్ అనేవి ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ 12-1 గంట మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే 1-2 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి పసింగల కోడి నల్లకక్కిరని ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో అదే కూడా తగ్గ సరికి కోడి కాకి, కోడి నెవిలి, నెవిలి కక్కిర, పాల బ్రాసు, సేతువాలు అనేవి ఇక్కడ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఫ్రెండ్స్ అది పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి నలసవల, నలకట్ట సంగి, కాకిడాగ, నల్లకాకి అనేవి లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 2-3 గంటల మధ్య కాలంలో చూసుకుంటే ముసుగు పెట్టుకోవాల్సరికి పసంగల పచ్చకాకి డ్యాగ అని ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో అదే కూడా తగ్గసరికి కాకిడాగ, నల్ల కాకిడాగ, పసింగల కాకిడాగ, నల్లకాకి, పసింకాకి అనేవి ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి డ్యాగ, కోడి ఎర్రమేల, కోడి నెవిలి, తెల్లకోడి, తెల్ల పొలాలు అనేవి లాస్ అవుతూ చూసే అవకాశం కూడా 2-3 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 3-3:40 మధ్య కాలంలో మనం చూసుకుంటే ముసుగు పెట్టుకోవాల్సరికి తెల్ల నెవిలి కక్కిరని ముసుగు పెట్టుకోవాల్సిందనమాట. సో అదే ఇంటి దగ్గరికి పసింగల సేతువ, తెల్ల నెవిలి పింగళ, నెవిల బ్రాసు, నెవిలి డాగ, నెవిలి పొలాలను ఇక్కడ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే ఇంటి పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి కాకిడాగ, కోడి డాగ, ఎర్ర డాగ, ఎర్రమేల, కాకిడాగలని క్లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ 3-3:40 మధ్య కాలంలో మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 4-5 గంటల మధ్య కాలంలో మనం చూసుకుంటే ముసుగు పెట్టుకోవాల్సరికి గౌడు కోడి డాగని ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో అదే కూడా తగ్గసరికి కోడి డాగ, కోడి రసంగి, కోడి ఎర్రమేల, కోడి ఎర్రమైలాలే, కోడి ఎర్ర డాగలని కొన్ని చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి డాగలు, కోడి పింగళాలు, కాకి పింగళాలు, కోడి నెమిళ్ళు అనేవి ఇక్కడ లాస్ చూసే అవకాశం ఎక్కువగా ఉంది. ఫ్రెండ్స్ అదేవిధంగా 5-6 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి పసింగల్ కాకిని ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో అదే మీరు గెసరంగులసరికి నల్లసవల, నల్లకట్ట రసంగి, నల్లకట్ట బ్రాసు, 9 కాకి, పసింగ్ కాకి అనేవి ఇక్కడ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి నెమిలి పింగళ, పాల బ్రాసు, కోడిపోల, తెల్ల కక్కిర లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఒక టైంలో మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ ఈరోజు యొక్క కలర్ అప్డేట్ ఇంతవరకే అండి.
సో వంతులు జరుగుతున్నాయి, బరువులు జరుగుతున్నాయి, దిక్కులు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు గమనించి ఆడుకోవడానికి ప్రయత్నించండి. సో ఫ్రెండ్స్, వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.